డాక్టర్ గారు, వరి బీజం ఉంటే సెక్స్ తగ్గుతుందా? వరి బీజం కొంతమందికి ఇంత ఉంటుందండి. అలాంటి కేసుల్లో మాత్రం వాళ్ళు సెక్స్ చేయలేకపోతారు. ఎందుకంటే స్తంభించిన పురుషాంగం ఏదో 4 అంగుళాలు 5 అంగుళాలు ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది, సెక్స్ చేయలేకపోతారు. దానివల్ల మెకానికల్ అబ్స్ట్రక్షన్ అన్నమాట. ఇంత బుడ్డ, ఇంత తాటికాయ కంటే డబల్ ఉంటుంది, పుచ్చకాయ అంత ఉంటుంది. ఇక వాడు సెక్స్ ఏం చేయగలుగుతాడు? పెద్దది ఇంత పెట్టుకుంటారు వాళ్ళు. చాలా తప్పు, అసలు ఆరోగ్యం కూడా తప్పేదా లేదు. ఒక్కోసారి హెమరేజ్ వస్తుంది, లేదా పస్ ఫార్మేషన్ వస్తుంది. అది కరెక్ట్ కాదు, అది పెట్టుకోకూడదు. కానీ వరి బీజం కొద్దిగా ఉంటే సెక్స్కి అవరోధం అవ్వదు, పెద్దదిగా ఉంటే సెక్స్కి అవరోధం అవుతుంది. అక్కడ పురుష సెక్స్ తగ్గుతుందా, వరి బీజం ఉంటే సెక్స్ తగ్గుతుందా అంటే వరి బీజం సెక్స్ తగ్గదు, ఎంతన్నా సెక్స్ ఏం తగ్గదు. సెక్స్ చేయలేకపోతాడు వాడు. సెక్స్ చేయాలని కోరుకుంటుంది, బట్ ఈ అనేబుల్ టు పెనట్రేట్ టు ఇంటూ విజయనా, యోనిలోకి తన పురుషాంగాన్ని ప్రవేశపెట్టలేకపోతాడు. ఎందుకంటే వాడికి అవరోధంగా ఉంటుంది, పెద్దది ఉండేది కదా. కొంతమందికి చిన్నదిగా ఉంటుంది వరి బీజం, ఏముండదు, వాడికి ఏ ఇబ్బంది ఉండదు, మా సెక్స్లో పాల్గొంటాడు, అన్నీ బాగుంటాయి. అంచేత వరి బీజం అంటే సెక్స్ తగ్గిపోవడం అంటూ ఉండదు. పెద్దదిగా ఉంటే మాత్రం కొద్ది అబ్స్ట్రక్షన్ లాగా ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో కొద్దిమందికి మామూలు ఇతర కారణాల వల్ల కొద్దిగా తగ్గొచ్చాం, కానీ మామూలుగా మాత్రం వరి బీజం వల్ల సెక్స్ తగ్గదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.